సామి శివయ్య నా జన్మ ధన్యమాయెను సామి శివయ్య ఇంటి కాడ ఒక్కసాదేమో సామి శివయ్య నా కోరాకు ఎదిరి చూస్తుండే సామి శివయ్య ఇక నేను వెళ్ళిపోతా నా దేవా శివయ్య ఇక నన్ను దీవించి తోలు నా దేవా శివయ్య అప్పుడేమో శంకరుడమ్మా అమ్మో బోయమ్మలాల శ్రీదండాను దీవించిండమ్మా అమ్మో మాయమ్మలాల నాదా ఎందులకి మీ ఒళ్ళంతా చెమట పట్టినది? దేవి, ఒక భక్తుడు మోయవలసిన బరువును నేను మోశాను. అందుకే నా శరీరంకు చెమటలు పట్టినాయి దేవి. అంతటి భక్తుడా నాదా? అతన్ని నేను చూడాలని ఉంది. దేవి, మనము ఇటుల పోరాదు. మనము వేరే రూపంలో రోగిష్ఠుల వలె పోవలెను. అప్పుడు శ్రీదండ భక్తి ఎంతటిదో నీవు కల్లారా చూసెదవు. రూపులు మారిండు శివుడు, రేఖలు మారిండు, కుష్ఠాది రోగును ఓలే తాను మారిండు. రూపులు మారిండు శివుడు, రేఖలు మారిండు, కుష్ఠాది రోగును ఓలే తాను మారిండు. అమ్మవారు రూపులు మారే భర్తను వట్టుక బయలుదేరే, అమ్మవారు రూపులు మారే భర్తను వట్టుక బయలుదేరే. కంచీపురము నాకు వారు చేరా వచ్చినారోయమ్మ. రూపులు మారిండు శివుడు, రేఖలు మారిండు, కుష్ఠాది రోగుని ఓలే తాను మారిండు. అబ్బా రూపులు మారిండు శివుడు, రేఖలు మారిండు, కుష్ఠాది రోగును ఓలే తాను మారిండు. కంచిపురములో శ్రీదండవోయమ్మ అతిథుల కోసము అంతా వెతుకుతున్నాడే. శ్రీకంచిపురములో శ్రీదండవోయమ్మ అతిథుల కోసము అంతా వెతుకుతున్నాడే. ఎక్కడ చూసినా గాని అయ్యో ఒక్కరుగానా రాలేదమ్మా, ఎక్కడ చూసినా గాని అయ్యో ఒక్కరుగానా రాలేదమ్మా. అక్కడ శివ పార్వతులు మారు రూపానున్నారమ్మా. దండా చూసిండు వారిని కల్లా చూసిండు, ఇంటికి రమ్మని వారిని వేడుకుంటుండు. దండా చూసిండు వారిని కల్లా చూసిండు, ఇంటికి రమ్మని వారిని వేడుకుంటుండు. నడువాలేడయ్యో నా తోడు కదలాలేడయ్యో, ఆకలి
పడకండి భగవంతుడున్నాడు. రోగమేమమ్మా దానికి మందు ఏమమ్మా, రోగానికి తగ్గ మందు ఏమమ్మా విన్నవించుడి మీరు నాకమ్మా. రోగానికి తగ్గ మందు ఏమమ్మా విన్నవించుడి మీరు నాకమ్మా. సాధ్యమైనంత సాయము చేసేద మీకు, నాకు సాధ్యమైనంత సాయము చేసేద మీకు. ఆడి తప్పావా మాకు మాట ఇచ్చేవా, నువ్వు ఆడి తప్పావా మాకు మాట ఇచ్చేవా. ఈ పాడు రోగం తగ్గాలంటే నరమాంసము మేము తినాలయ్యా, ఈ పాడు రోగం తగ్గాలంటే నరమాంసము మేము తినాలయ్యా. మాట ఇస్తారా మాకు తినబెడుతారా, మాకు మాట ఇస్తారా మాకు తినబెడుతారా. మా ఇద్దరిలో ఎవరి మాంసము మీకు కావాలో చెప్పు, పాకం చేసి పెట్టేదా. మా మాంసమే మీకు మద్దు అంటే అంతటి కన్నా భాగ్యము ఏమి. కూసోండి మీరు అలసట తీరా, ఇంతలో నేను పాకం చేసేదా. మా ఇద్దరిలో ఎవరి మాంసము మీకు కావాలో చెప్పు, పాకం చేసి పెట్టేదా. అబ్బబ్బ మీది ముదిరిన మాంసము యమ్మా, నా రోగానికమ్మా ఇక సరిపడదమ్మా. పంటికి దంగదు కంటికి నచ్చదు ఆరగించిన అరుగదోయమ్మ, పంటికి దంగదు కంటికి నచ్చదు ఆరగించిన అరుగదోయమ్మ. వద్దదోయమ్మ మీ మాంసం వలదోయమ్మ, పసి బాలుడు ఉన్నా కోసి వండి పెట్టండి.